ఈ సంవత్సరం మనము పెట్టినది కొత్తగా క్రాప్, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలని మాకు దాని గురించి పెద్దగా అవగాహన లేదు. అంటే మన పోయిన సంవత్సరం మనకు 11 నెలల్లో రేట్ అంతా పూర్తి పడిపోయింది సార్. అరటి రేటు పడిపోయిన వల్ల మేము పెట్టేదానికి మళ్ళీ వెనక ముందు చూసినాం. పైన ఉండే సైజు కూడా సార్ సొన్నం అనేది చాలా లావుగా వచ్చింది అనమాట. ప్రతి ఒక్క పిల్లకు కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఇదంతా బ్లాక్ అట్లా ఉంది చూడండి, గ్రీన్గా ఉంది, బాగుంది. మనం ఈ రసాయనాలు వాడినప్పుడు ఎక్కువ వాడుతూ ఉన్నాం. పక్క చేనోడు 2 బస్తాలు వేసినా మనం 3 వేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుందని భూమిలో పోస్తా ఉన్నాం. పోస్తూనే ఉంటుంది, ఎక్కువైనా తక్కువైనా భరించాల్సిందే భూమి. తిమ్మప్ప 2 అంటే దొడ్డప్ప 3, నారాయణప్ప 4 అనేసి పోస్తా ఉన్నాం. ఫస్ట్ సార్ ఒకసారి తెచ్చేసినాం, ఇదే అనుమానం తట్టుకోలేక ఏమైపోతాం మరి ఫెయిల్ అయిపోతుంది ఏమో భయంతో కొద్దిగా వేసినాం. ఫస్ట్ ఒక్క రౌండ్ మాత్రం వేసినాము, ఇంకా అప్పటి నుంచి మన ఆర్గానిక్, వేరే మందు వాడలేదు. ఇంకా పోయినసారి ఆయన కెమికల్ ఇచ్చిన ఆయన ఈ వీళ్ళతో పాటు అని చెప్పిన ఆయన ఈ తోట తీసేది పనికి రాదని ఆయనే. ఈసారి గెలొచ్చింది ఆయన, ఏం పెట్టినామని ఆయన అన్నాను అడిగారు. ఆయన ఈరోజు మిమ్మల్ని మిస్ అయినా చాలా బాధపడ్డాడు. తిరుపతికి వెళ్ళాడు ఆయన. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ్ బజార్ బృందం దొడ్డప్ప గారి అరటి తోట, ఇది చెన్నాపురం, ఎమ్మిగన్నూరు మండలం, కర్నూలు జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ఏంటనంటే ఇక్కడికి వస్తున్నాము అనంటే ఈయన మిగతా అందరు రైతులను కూడా తీసుకొచ్చారు. వరి, మిర్చి, మొక్కజొన్న, పత్తి ఇక్కడ ఎక్కువ. ఈ తోట గురించి ఇలా అందరు రైతులకు కూడా తెలియటానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మన అందరం రైతులను కలుస్తున్నాము అని అనటానికి ఇది ఒక మంచి నిదర్శనం కదా. అందరం మనం ఇచ్చిపుచ్చుకోవటాల మాదిరి అనమాట, తెలుసుకుందామని. మేము చేసే ఈ ఆకులతో చేసిన కషాయాలు ఎవరికి అంటే మేము ఎక్కువ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇవ్వం, షాపుల్లో ఇవ్వం. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన ఆయుర్వేద మందు మాదిరి మనం వాళ్ళ అవసరానికి ఏంటో కనుక్కొని ఇవ్వాల్సిందనమాట. అట్లా దొడ్డప్ప తీసుకున్నారు. దొడ్డప్ప మీరన్నీ చెప్పండి, మీ అనుభవాలన్నీ కూడా ఈ అరటి తోటకి ఎలా వాడారు, దీని ముందర ఏం చేశారు ఏంటి చెప్పండి మీరు. ఎకరానికి ఒక 40 బస్తాల దాకా మేము ఫర్టిలైజర్ వేసాం సార్. అది మాకు అంత అవలీలుగా పంట అనేది కనిపించలేదు. పోయిన సంవత్సరం దీన్ని తీసేయాలనుకున్నప్పటికీ మా పెదనాన్న వద్దని చెప్పేసి ఆయన ఈ మీ గ్రామ్ బజార్ది చూసినాడంట. ఆయన చెప్పినందువల్ల మేము దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా పంట వచ్చింది. మాకు దీంతో పాటు మాకు రేటు వస్తుందని ఆశిస్తున్నాం సార్. మాకు దాదాపు ఈ సంవత్సరం అంతా పంటకాలం అంతా కలిసి కూడా 1,50,000 వరకు ఖర్చు అయింది సార్. అంతే. ఎన్ని ఎకరాలు ఇది? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలకి 1,50,000 అయింది. మామూలుగా అయితే ఎంత అయ్యేది? పోయినేడు ఎంత అయింది? ఎకరాకు ₹1,00,000 ఖర్చు అయింది సార్. ₹1,25,000. సరే, ఇప్పుడు కొన్ని లోపలికి ఏ బాగున్నాయి ఏంటి చూడటానికి వెళ్దాం రండి. ఇదేంటంటే ఈ రంగు నీకు పంట అయిపోయిన దాకా ఇదే రంగు ఉంటుంది, పోదు. మనం యూరియా ఇవన్నీ కొట్టినప్పుడు ఏంటి నల్లగా వచ్చేసి మళ్ళీ తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు మనం ఎలాంటి గుర్తుంటే ఆ తగ్గింది కాబట్టి మళ్ళీ వేయాలి. షైనింగ్ బాగుంది. పోయిన సంవత్సరము ఈ చలి వాతావరణంకి ముడుచుకునింది, ఇప్పుడు షైనింగ్ సూపర్. అది అలాగే ఉంటుంది. పోయిన సంవత్సరం ఇలా లేకుండా మీకు ఎప్పుడు ఈ అదే అంటుంది. ఇదే మీకు అసలు ఆ తేడానే కనపడుతుంది. తయారు కాలేదు కానీ హైదరాబాద్లో ఈ సైజు కాయలు కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తాయి మార్కెట్లోకి. ఇక్కడ ఇంకా కాలేదు. అదే మనం కాలేదు కాబట్టి మనం పెడుతున్నాం. ఇప్పుడు మామూలుగా ఇది ఎన్ని హస్తాలు వస్తాయి? ఎన్ని? 12 వరకు కూడా 14. ఇప్పుడు అలాగ వస్తాయి అవన్నీ? వచ్చినా సార్, కొన్ని చెట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువ రాలా? వచ్చినా సార్. దానికి ఎక్కువ వచ్చింది సార్, దీనికి తక్కువ వచ్చింది. చెట్టు ఫస్ట్ వచ్చిన దాన్ని బట్టి వస్తుంది సార్. అట్లా తీసేయని చేయను కూడా బాగా వచ్చింది సార్. ఇప్పుడు ఇది చూడు, ఇది రాను పెరుగుతాయి కదా, బాగా లావ్ అవుతుంది సార్. ఈ చెట్టు మనం ఒక యూనిఫామ్ మీద లేదు సార్, అంతా ఒక మొక్క పిల్లకన దాని వయసుని బట్టి ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు అది గెల అది ఎంత లావు ఉంది. దీన్ని 40 కేజీలు వస్తుంది సార్. ఎన్ని కేజీలు? 40 కేజీలు. మన మిర్చి అయినది బసరాజు. ఇప్పుడు ఇక్కడ కలుపు రాదు ఇక, ఎందుకంటే మనం రాదు. ఎందుకంటే మనం ఇప్పుడు మల్చింగ్ షీట్ అని వేస్తాం కదా, ఇదేగా మల్చింగ్ షీటు.
ఇక ఇక్కడ ఎండ ఎక్కడ తగులుతుంది, రాదు, భూమికి అవకాశం లేదు. అందుకని మనకి ఇదంతా ఇది ఇంకొన్ని రోజులకి బాగా ఇదిగో అంతా లోపలికి. మీరే చెప్పండి, కొంచెం పదులు ఉంది కదా, రైట్. ఇదంతా తీసేయ్యా, తీసి ఇక్కడ దాకా బాగా ఒక 3-4 లీటర్లు నీళ్లు పోయి మామూలు. దీనికి ఒక 70, నీ దగ్గర నెమ్జాప్ ఉందా? ఉంది కదా, 6 లీటర్లు తీసుకున్నావు కదా, 70 ml తీసుకో. నీళ్ళల్లో అప్పుడు 7 లీటర్లో కలుపు ఈ మొక్క పోయి. ఒక 20 రోజుల తర్వాత మీరు అందరూ వచ్చి ఈ మొక్క ఎలాగుందో చెప్పండి. ఆయన లేకుండా వచ్చి చూసిపోతాను నేను, ఖచ్చితంగా నాన్న చూస్తాను సార్. 20% ఉన్నా కూడా బతికిన మొక్కలు ఉన్నాయి అన్ని. 2 సంవత్సరాలు మొక్క వేసి నేను అందుకని ఒక 7 లీటర్లు పోయండి, అంటే మనం 70 ml 7 లీటర్లో కలుపు. తల్లి వేరు కూడా వెళ్ళాలి, అందుకని తీసేయమంటున్నా. ఇలా ఇప్పుడు ఇక్కడ ఎలా చేసామో పూర్తిగా తగ్గించేయాలి ఇది. ఇక్కడి నుంచి కూడా చుట్టూ తిప్పుతా పోయి ఒక మగ్గు తీసుకో, మగ్గు తీసుకొని ఇలా ఇక్కడ దీన్ని తడుస్తా, దీన్ని ఇలా పోయి ఇదంతా మటుకు ఇక్కడే పడాలి. అది దీనికి నెమ్జాప్ వేశారు కదా, ఇప్పుడు ఇలాగ వస్తాయి, ఈ కొత్త చిగుర్లు వచ్చాయి, ఈ రంగులో వస్తాయి. ఇప్పుడు ఇది ఎందుకు తీసేయమంటున్నానంటే నీళ్లు పోసినప్పుడు ఇలాగ వెళ్తాయి. తల్లి వేరుకు కూడా పట్టుకొని ఉంటుంది, తల్లి వేరుకి వెళ్ళదు. ఎన్ని మొక్కలు పెట్టారు? ఇది 450 మొక్కలు ఉన్నాయి సార్. 450 పెట్టారు కదా, ఒక 20 మొక్కలకో 10 మొక్కలకో అసలు ఏమీ ఇవ్వద్దు, మన గ్రోత్ ఫిట్ ఇస్తూ ఉండండి. ఇంక నెమ్జాప్ ఇవ్వక్కర్లేదు. ఒకసారి మీరు నెమ్జాప్ సరిగ్గా వాడితే ఇంకా ఏమీ ఇవ్వక్కర్లేదు, రెండోసారి ఇవ్వక్కర్లా. ప్లస్ కొంచెం మొక్క అక్కడ 1-2 అలా ఉన్నాయి, అందుకని మళ్ళీ నెమ్జాప్ పెట్టి గ్రోత్ ఫిట్ ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేసినప్పుడు ఏమవుతుందంటే నురగ వస్తుంది బాగా. ఆ నురగ వచ్చినప్పుడు నురగ మందే, తర్వాత ఒక్కొక్కసారి ఆకులు ఉంటాయి, ఆకులు కూడా మందే, కానీ ఎక్కువ రోజులు ఉంచొద్దు. కలపకపోతే 4 ఏళ్ళు ఉంటుంది లైఫ్, 4 సంవత్సరాలు. కలిపేస్తే ఒక 3-4 రోజులు 5 రోజులు, అందుకని అది ఇచ్చేయండి. ఇప్పుడు ఇందులో ఆకు ఏదైనా ఒక్కొక్కసారి ఉన్నాయి సార్, ఉన్నాయి లోపల ఉన్నాయి. ఆకులు కూడా మందే, ఆకు వచ్చిందని బయట పడేయద్దు. ఈ సంవత్సరం ఒక్క చెట్టు పడిపోయింది సార్, అటు సైడ్ ఒక్కటి పడిపోయింది. పైన ఉండే ఆ సైజు కూడా సార్ సొన్నం అనేది చాలా లావుగా వచ్చింది అనమాట. పోయిన సంవత్సరం ఆ సైజు లేకుండా ఇప్పుడు ఇది ఎంత ఎట్లా ఉందో సన్నగా అలాగే ఉంది అనమాట. ఇంకా కాయ ఊరే కొద్ది ఇంకా లావ్ అవుతుంది. ఏంటనంటే అప్పుడప్పుడు ఫోటోలు తీస్తా, నువ్వే ఒక వీడియో ఫోన్ అడ్డంగా పెట్టి నిలువుగా పెట్టి, నా తోట ఇలా చేశాను, నేను పలానా ఊళ్ళో ఉంటాను, ఎవరికైనా నేనేం వాడలేదు, కావాలంటే నా దగ్గర కొనుక్కోండి అని చెప్పి నీ నెంబర్ పెట్టు. ఎమ్మిగన్నూరు నుంచే వస్తారు నీకు. ఇప్పుడు నువ్వు పీకేస్తానన్నావు కదా, మీ పెదనాన్న కనుక నేను పర్వాలేదురా నేను ఉన్నాను అని అంటేనే కదా తీసేసేవాడిని సార్, తీసేవాడివి కదా. అది నువ్వు ట్రైల్ అనుకున్నావు కదా, ఇప్పుడు ట్రై చేయరాదు. ఎంత నాకు వస్తుంది అనేది లెక్కేసుకోండి. ఆయన ఈరోజు మిమ్మల్ని మిస్ అయ్యానని చాలా బాధపడ్డాడు, తిరుపతికి వెళ్ళాడు ఆయన. అన్ని పంటలకు వేసారు, ఇంక అందుకని నేను ఏ పంటల గురించి ఇక మీతో చెప్పాల్సిందేం లేదు. కనకాంబరం అంటే దానికి వేస్తున్నట్టువి. ట్రయల్ సార్ ఇప్పుడు మనం వచ్చింది కదా, ఉన్నది మన చేతిలో అవకాశము, వేస్తే బాగుంటుంది కదా, చూద్దాం అది కూడా ఎట్లుంటుందో అనే ఆలోచనతో చేసినాం సార్. అన్నీ ప్రజెంట్గా అయితే మనకి వేసింది అది ఏది బాగాలేదు, అంతా బాగుంది. అది కాయ మనం కొట్టినప్పుడు పాడేశారు. ఇటు సైడ్ ఇంకా బాగుంది సార్, గెల లెంత్ బాగా వచ్చింది, మద్దు స్టిమ్ అటు సైడ్ కానీ మనము ఈ సైడ్ ఎక్కువ బాగా మద్దులు లేవుండే. దీనికి పిల్లకి సార్ స్టేజ్ పిల్లగా ఆ స్టేజ్లో ఉన్నాకనే వేసినాం. దీనికి గ్రోత్ ఫిట్ ఆ స్టేజ్లో ఉన్నప్పటి నుంచే గ్రోత్ ఫిట్ వాడుతున్నాం. అవును సార్, ఈ ఏరియా అంతా ఇప్పుడు మన డ్రమ్ దగ్గర నుంచి ఇంత పిల్లగా అంత ఉన్నప్పటి నుంచే వాడినాము. దాని ప్రభావం ఇట్లా చూపించింది సార్. అది నేను అదే అనుకునేది ఫస్ట్ ఒకటేసారి ఎంత బాగుండేది కదా, అట్లా పొరపాటు వచ్చేది చేయొచ్చుగా, కష్టం చేస్తాం అంతే కదా, ఎవరిమైనా చేసేదే. పిల్లగా వచ్చే పిల్లకు ప్రతి ఒక్క పిల్లకు కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఇదంతా బ్లాక్ అట్లా ఉంది చూడండి, గ్రీన్గా ఉంది, బాగుంది. మనకి ఇప్పుడు ఈ డ్రమ్ కాడ నుంచి ఎక్కడ చూసినా గెల ఎక్కడ సన్నగా లేదు సార్, అవతల పక్క కొంచెం సన్నగా ఉంది. ఈ ఏరియా అంతా ఎక్కడ గెల. ఈసారి తీసినప్పుడు మటుకు ప్రతి గెల బరువు కూడా ఎంత ఉందో ఒక కాట తెప్పించి చూడయ్యా. మామూలు బయట తోటలోది ఎంత, ఇవన్నీ కూడా మీరు రికార్డ్ చేయాలి. దీనికి వేసిన తర్వాత ఒక నెలకి దానికి వేసినాం సార్. ఇది కొంచెం రిజల్ట్ మనకు బాగా అనిపించినప్పుడు దానికి వేసినాము, అది కొంచెం స్లోగా రిజల్ట్ వచ్చింది. రెగ్యులర్గా నువ్వు ఫోను సీను ఫోటో పెట్టు, మేము అక్కడి నుంచి అడ్వైస్ చేస్తాం.
సార్ మిరపకి ఏమైనా వేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. మాది ప్రస్తుతానికైతే పంట కాలంలోన ఇప్పుడు 80 రోజులు అయింది, 85-90 రోజులు పంట కాలం మాది. ఇప్పుడు మిరపకి వేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటే డ్రించింగ్ ఇచ్చే మేలా లేకపోతే స్ప్రే చేసే మేలా అంటున్నాను. డ్రెంచింగ్ ఇవ్వాలి, స్ప్రే చేయాలి. డ్రించింగ్ కూడా నీళ్లు కడతాం మేము, దాంట్లో చాలా కూడా స్ప్రేగానే వేస్తాం. మీరు ఎట్లా చెప్తే స్ప్రే పైన ఇది తీసేసేటప్పుడు ఏమంటారు, పీకేయటమేనా అంటారా? రైల్వే కోడూరు అటువైపు లాగుతామంటారు అనమాట. ఒక్కొక్కటి అందుకు తీసేస్తారంటారు. అదే తీసేసాక దీన్ని ఏం చేస్తున్నారు? ఇది తీసేసి ఇంకా బత్తాయినే ఈ వీటిని ఏం చేస్తారు? దాని ప్రాసెస్ అనేది ఏం తెలియదు సార్ మాకు. ఇంకా ఈ సంవత్సరం కొత్తగా వేసినాం లేదు సార్. వేస్ట్ అదే ఇప్పుడు తీసి బయట పడేస్తారు. అది ఈ బయట ఇందులో విపరీతమైన పొటాష్ ఉంటుంది. అందుకు చెప్తుంది మనకి ఇది ప్రతిదీ కూడా మనకు మంచిదే. ఇప్పుడు మనం అరటిపండు తింటాం కదా, అరటిపండు తొక్క తీసినప్పుడు పైన సన్నగా ఉంటుంది, అది మంచిదే. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తొక్కలు ఇవన్నీ కట్ చేసి దాన్ని జ్యూస్ మాదిరి చేస్తే పొలాలకి ఇస్తే అది మంచిది. అంటే మనం ఫస్ట్ ఈ సంవత్సరం మనము పెట్టినది కొత్తగా క్రాప్, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలని మాకు దాని గురించి పెద్ద అవగాహన లేదు. నేను అంటుంది చాలా మందికి ఇప్పుడు మనం ఇవన్నీ తీసి ఏం చేస్తాం, జనరల్గా బయట పడేస్తాం. మనం ఈ రసాయనాలు వాడినప్పుడు ఎక్కువ వాడుతూ ఉన్నాం, ఏది ఎక్కువ వస్తుందని. వాళ్ళు పక్క చేనోడు 2 బస్తాలు వేసినా మనం 3 వేస్తే ఇంకా ఎక్కువ వస్తుందని ఆశతోనే చేస్తాం పోతున్నట్టు. కానీ ఇప్పుడు మనం మనుషులు మాట వస్తుంది కదా, అన్నిటికీ ప్రాణం ఉంది, కానీ వాటికి నోరు లేదు. మనకుంది నోరు. అందుకని మనం బాగా ఎంత బాగున్నా ఇక ఎక్కువ తిన్నా కూడా అబ్బా ఇక్కడ దాకా వచ్చింది మేము తినలేమని అంటాం. ఇక్కడేముంది, భూమిలో పోస్తా ఉన్నాం, పోస్తూనే ఉంటుంది. ఎక్కువైనా తక్కువైనా భరించాల్సిందే భూమి. తిమ్మప్ప 2 అంటే దొడ్డప్ప 3, నారాయణప్ప 4 అనేసి పోస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం మేమే పోసాం సార్. దాదాపు అంటే ఒక చెట్టుకి ఒక 3 కిలోల నుంచి 4 కిలోల దాకా ఒక చెట్టు ఒక మొక్క పోసినాం. మొత్తం మీరు ఎన్ని కట్టలు వాడతారు పంట అయిపోయేటప్పటికి? పోయిన సంవత్సరము 110 బస్తాలు అన్నాం సార్, ఇంత 4 ఎకరాలు కలిసి. 4 ఎకరాలకి అంటే 110 అంటే దగ్గర 28-27.5 అయినాయి. అంటే మీరు ఒక విధంగా తక్కువ, 40 బస్తాలు 50 బస్తాలు 60 బస్తాలు 50-60 వాడతారు అరటికి. అనవసరం, కానీ ఏం చేస్తున్నాం మనం, అది అలా వేసి అలవాటు పడ్డాం. ప్రజెంట్ ఇప్పుడైతే సార్ మేము ఫస్ట్ సార్ ఒకసారి తెచ్చేసినాం, బలం కూడా వేయాలని ఉద్దేశంతో వేసినాం. ఇంకా ఎందుకు లేస్తుందో లేదో అనుమానం అంటాం. మీరు అప్పుడు చెప్పినారు కదా, అంతే వద్దని చెప్తే అనుమానం తట్టుకోలేక ఏమైపోతాం మరి ఫెయిల్ అయిపోతుంది ఏమో భయంతో కొద్దిగా వేసినాం. ఫస్ట్ ఒక్క రౌండ్ మాత్రం వేసినాము. ఇంకా అప్పటి నుంచి మన ఆర్గానికే, వేరే మందు వాడలేదు ఇంకా. అది అప్పటి వరకు మాత్రం వాడినాము. ఇప్పుడు ఇందులో అది అరటి దీని ముందర వేసిన వాళ్ళు ఎవరు? కాదు, దీని ముందర కూడా వేసావా? అందరూ మొదటిసారి. అంటే ఇప్పుడు ఈ తోట ఇలాగ ఉంది కదా, మనం మందులు దీని ముందర నుంచి వాడేవాళ్ళు ఎవరైనా వచ్చి ఏమి అభిప్రాయం చెప్పారు? అంటే పోయిన సంవత్సరం మేమంతా కలిసి ఈయన మాతో పాటు 4 రైతు వేసేట్లయితే వాళ్ళందరి తోటలు చాలా బాగా వచ్చాయి, అవలీలుగా ఎంతో బాగున్నాయి సార్. మా ల్యాండ్కి వచ్చేసరికి మొక్క అసలు గ్రోత్ లేదు. వాళ్ళతో పాటు సేమ్ మందులు ఇస్తున్నాం, సేమ్ వాళ్ళకి ఇచ్చే కెమికల్ ఇచ్చైనా మాకు ఇస్తున్నారు, మాకు ఇచ్చైనా వాళ్ళకి ఇస్తున్నారు. అయినా మా తోట రావడం లేదు. అలాగా వీళ్ళని అడిగితే మీరేం చేస్తున్నారో ఏం లేదని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం 2వ క్రాప్ అయిపోయిన తర్వాత మా పెదనాన్నకి తీసేసామని చెప్పి మాట్లాడితే ఆయన మా నాన్నకి చెప్పినాడంట, ఇట్లా హైదరాబాద్ నుంచి మళ్ళీ మా సార్తో మాట్లాడినాను, మీ పేరు చెప్పారు దుర్గాప్రసాద్ సార్, వాళ్ళు చాలా బాగుంది గ్రోత్ ఫిట్ అంటే. నేను అసలు వద్దులేకపోయినా తీసేద్దామని చెప్పినాను. ఆయన లేదు మీరు ఇబ్బంది అయితే నేనే అమౌంట్ చూపిస్తాను ఒకసారి, మీరు వాడి చూడండి అని చెప్పినాడు. దాని తర్వాత సార్తో మాట్లాడితే సార్ ఒక 10 లీటర్లు వాడండి సార్, మీకు ఒక 2 లీటర్లు ఒక డ్రమ్కి వేసుకొని తర్వాత మీరు వాడి చూడండి అని చెప్తే 1 ఎకరానికి అటు సైడ్ మాత్రం వాడినాం సార్. మాకు అది వేసిన తర్వాత ఒక 20-25 రోజుల వరకు ఎటువంటి రిజల్ట్ కనిపించలేదు. 25 రోజుల నుంచి మాకు కొంచెం చెట్టు కవర్ అప్ బాగా అయింది. అందులోపే మా నాన్న కొంచెం దాన్ని తట్టుకోలేక మళ్ళీ బలం మందు పెడదామంటే అప్పుడు ఒక 40 బస్తాలు బలం మందు పెట్టినాం.
దాని తర్వాత మరి 30 లీటర్లు పెట్టి గ్రోత్ ఫీట్ మళ్ళీ అంతా పోసినాం సార్. అది దాని తర్వాత మనము నీమ్ జాబ్ కూడా మొక్క చనిపోకుండా ఉన్నట్లంటే నీమ్ జాబ్ పోసినాం. నీమ్ జాబ్ పోసిన తర్వాత చెట్టు బలంగా వచ్చింది, బాగా నలుపు వచ్చింది. ఈయన ఇట్లా రోజు మా చేను పైన పోతుంటాడు, ఏమో పెట్టినావు ఏమో మార్చినావు అన్నట్టుంటే ఆయన ఇంతవరకు చెప్పలేదు, ఈయనకి ఇప్పుడు చెప్తున్నాం సార్. అట్లా ఇప్పుడు మీకు దీనికి ఎంత అయింది ఇప్పుడు ఖర్చు? ఇప్పుడు ఈ మన మందులు వాడిన తర్వాత 1,40,000 అయింది సార్. 1,40,000 అయింది 4 ఎకరాలకి. మామూలుగా మందులు వాడకపోతే ఎంత అయ్యేది? పోయిన సంవత్సరం 3.5 లక్షలు 4 లక్షల దాకా అయింది. 4 లక్షల దాకా అయ్యేది. ఇప్పుడు లాస్ట్ టైం నిన్న రీసెంట్గా పెట్టిన గ్రోత్ ఫీడ్తో వాడడం వల్ల చాలా బరువు తగ్గినట్టే కనిపిస్తుంది. అంతే కదా. నిన్నే పోపించాను, నిన్న మొక్కకు పోపించాను. అంతే, ఇంకా డబ్బాలు కూడా అక్కడ కొంతవరకు అవుట్ ఆన్ వచ్చిన చెట్లు వాళ్ళతోనే సార్ అయినా పెట్టినాము. మొన్న ఒకసారి కటింగ్ అయింది, 3.5 టన్నులు అమ్మేసినాము, 8.5 రూపాయల దాకా కేజీ అమ్మేసినాం. ఇప్పుడు మీకు మామూలుగా ఇప్పుడు ఈ గెలలో మన హస్తాలు అంటాం కదా, ఎన్ని వచ్చినాయి? 12 వచ్చినాయా? దీని ముందర మామూలుగా ఎన్ని వచ్చాయి? అప్పుడు సేమ్ అలాగే వచ్చారు, కాకపోతే కొంచెం లెంత్ వచ్చింది సార్. నా చేనులో కాయ లెంత్ రాలేదు, ఈ సంవత్సరం బాగా లెంత్ వచ్చింది. లెంత్ వచ్చిందా? బరువు కూడా ఏమన్నా పెరిగిందా? బరువు అంటే పోయిన సంవత్సరం నాకు ఏం రూపాయి చూడలేదు సార్, మేము కంటితో చూడలేదు సార్. మొత్తం పోయింది అసలు చేను నాకు ఈ విధంగా అసలు పోయిన సంవత్సరం రాలేదు. కోత కోయలేదు సార్ అసలు. అసలు మొత్తం నరికేసాడు, మొత్తం నరికేసాడు సన్నగా వచ్చింది చెట్టు. ఈసారి బాగా వచ్చింది. ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది గెల రావటానికి? ఇంకా 2 నెలలు పడుతుంది సార్, 2 నెలలు పడుతుంది. ఓకే, 2 నెలలు పడుతుంది. ఇప్పుడు అంటే వచ్చింది ఇప్పుడే కదా. ఇప్పుడు మామూలుగా ఈ టైంకి ఇదే సైజు ఉంటుందా, ఇంకా ఏమన్నా బెటర్ సైజ్, పెద్ద సైజు ఉంటుందా, చిన్న సైజు ఉంటుందా? కాదు, ఇప్పటికి వచ్చింది కదా, ఇప్పుడు ఇలాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఈ రోజులకి మామూలుగా రసాయనాలు వాడినప్పుడు ఇంతకంటే తక్కువ ఉండేదా, పెద్ద ఎక్కువ ఉంటుందా? ఇంకా లేదు, తక్కువ ఉండేది. లెంత్ పెరిగింది సార్ ఈ సంవత్సరం. లెంగ్త్ పెరిగింది. పోయినసారి ఆయన కెమికల్ ఇచ్చిన ఈ వీళ్ళతో పాటు అని చెప్పిన ఆయన ఈ తోట తీసేది పనికి రాదని ఆయనే. ఈసారి గెల వచ్చింది, ఆయన ఏం పెట్టినామని ఆయన నన్ను అడిగారు. సరే, ఇప్పుడు ఈ గెలకి అక్కడ ఆ గెల బాగా పెరుగుతా ఉంది ఏంటి అంటే ఇది అప్ అండ్ డౌన్ ఉంది సార్, తోట అనేది అప్ అండ్ డౌన్ ఉంది. ఈ దీనికి తగిలా? లేదు సార్, దీనికి ఏమో వచ్చిందే తెగులు. తెగులు కాదు, ఇది మందు కొట్టేటప్పుడు మేము చిన్న కాగినప్పుడు మందు కొట్టాం సార్. ఫస్ట్ అసలు మా కెమికల్ వేసేటప్పటికి అసలు ఇది చూడలేదు. ఇప్పుడు వీటన్నిటిలోనూ ఎక్కడే వేసేయండి. ఎప్పుడైతే మనం ఈ అంత సేంద్రియ పద్ధతుల్లో చేస్తున్నామో మీకు 2-3 ఏళ్ళకి ఇక భూమి అంతా తన్నుకు. ఇప్పుడు మామూలుగా అరకలు ఏమన్నా ఇక్కడ ఉన్నాయా? అరకెళ్తున్న తేలిగ్గా వెళ్ళిపోతుంది. వచ్చేడు పై ఏడుకి వచ్చేటప్పటికి ఈ ఏడు కూడా మీకు నెమ్మదిగా ఎర్రలు కనపడతాయి. ఎర్రలు అంటారా, మీరేమంటారు? వానపాములు అంటారు. వానపాములు మనకు బయట నుంచి రకాల, ఇక్కడ భూమిలో నుంచే సన్నగా వస్తాయి. అయ్యే మనవి లావుగా ఉండే మనవి కాదు, మనం బయట నుంచి కొనుక్కొస్తున్నాం కదా, అవి మనవి కాదు. ఒక 3 మధ్య బాగా వర్షాలు ఉన్నాయి కదా, వర్షాలకి ఇదంతా అయిపోయి ఒక 3 నెలల తర్వాత కిందంతా బాగా ఎరువుగా తయారైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, దాని మీద కొంచెం నీళ్లు చల్లిస్తున్నాను. బాగా నీళ్లు చల్లి వారానికి మళ్ళీ బెల్లం కలిపిని దాని మీద వేయమన్నాను. అప్పుడు ఏంటంటే మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరుగుతుందని. పట్ట కింద వేస్తే ఆ కింద తీస్తుంటే అందులో వానపాములు కనపడ్డాయి. అంటే ఆ పక్క నుంచి పైనుంచి వచ్చిందనమాట వానపాము, దానికి మంచి వాసన చూసి. అంటే ప్రకృతిలో దానికి ఏది కావాలో, ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాయి, మన ఇంట్లో ఏదో స్వీట్ ఉంటుంది, చీమలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దానికి ఆ చీమకు వాసన తెలుసు కదా. అక్కడ ఏమి లేకపోతే చీమ ఎందుకు వస్తుంది? అంతే. అంటే మిగతా వాటిల్లో ఎలాగుందో మీకు ఒకటి చెప్తా. యూరియాలో ఎంత నత్రజని ఉంది బాబు? యూరియాలో 46% ఉంది. 46% అంటే 100లో కదా, అంటే 2 కట్టలు 100 కేజీల్లో 46% యూరియా ఉంది. మరి 54% ఏంటి? రద్దీ. అదంతా ఏమైపోతుంది? మన భూమి మీద దేనికి ముందర మెత్తగా ఉండేది, ఇప్పుడు ఎందుకు గట్టిపడిందంటే మనం ఇలా కట్టలేసి ఆ 46 పోతే 54. మనం పండించిన పంటల మనం చేస్తున్నది. ఇప్పుడు నాయన ఏం చెప్పాడు, నేను ఒక కట్ట ధైర్యం చాలకే వేసానండి, ఒకసారి వేసాను, ఇప్పుడు బాగానే ఉంది అని అన్నాడు.
మనం వచ్చేటప్పటికి అరకట్లోకి వస్తాడు. సార్ కూడా మీరు ఇప్పుడు తోట ఇంకా ఎన్ని నెలలు ఉంటుందని అంటే నేను దాదాపు 2 నెలలు ఉంటుందని చెప్పినా సార్. మనము పోయిన నెల 10వ నెల 12వ తారీఖు వేసినాం సార్. దాదాపు అంటే 2 నెలలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు నిన్న వేసినాం సార్ దీన్ని. ఎందుకంటే ఇంకా 2 నెలల వరకు క్రాప్ ఉంటుంది, కొంచెం కాయ అవుట్ అని వస్తుందని చెప్పి నెలకు ఒకసారి కింద ఇచ్చి ఒక స్ప్రే ఇవ్వండి. అంటే మన పోయిన సంవత్సరము మనకు 11 నెలల్లో రేట్ అంతా పూర్తి పడిపోయింది సార్. అరటి రేటు పడిపోయిన వల్ల మేము పెట్టేదానికి మళ్ళీ వెనక ముందు చూసినాం. మళ్ళీ కొంచెం రేటు పికప్ అయిన వల్ల మనకు పెడుతున్నాం సార్. ఇవాళ దొడ్డప్ప పుణ్యం అని రైతులందరినీ కలిపాడు. అంటే మామూలుగా ఏంటంటే వచ్చినప్పుడు ఆ రైతుతో మాట్లాడేసి వెళ్ళిపోతాం. కానీ మాకు ఒక కోరిక ఏంటనంటే ఎంతమంది రైతులను కలిస్తే అందరి దగ్గర నుంచి తెలుసుకుందామని, ప్రతిదీ చిన్నది మనం నేర్చుకుందామని ఓపెన్ మైండ్ ఉండాలి. ఇది వాడ అవకాశం వచ్చింది, అందరూ కలిసాం. ఏముందో కొంచెం వేయండి, కొత్తది ఏమి వేయొద్దు. ఇప్పుడు ఈయనున్నాడు, నేనేం చెప్పాను, 1/2 ఎకరం వేయి, 1/4 ఎకరం వేయి వరిలో. ఇది చూడండి ఎలాగుందో, అట్లా చేసి చూడండి. 30 సెంటు ఉంది నాది. అదే బాగుమది. సరే, అలాగే ఇంకొక రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతుల అనుభవాలు కూడా చెప్తాం. సెలవు.